ప్రసాదరావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, ఆ వార్తల దాగినటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమమే ఏది నిజం. ముందుగా మనం ఏది నిజం కార్యక్రమంలో రోజులాగే ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి ఒక వార్త కామ్రేడ్స్ నిన్నటి దాకా బీఆర్ఎస్ తో పొత్తుకుసాయి, చెరో 2 సీట్లు ఇస్తే చాలా సంకేతాలు, కర్ణాటక ఎన్నికలతో మారిన పార్టీల స్వరం అంటూ కాంగ్రెస్ జాబ్ పెరిగిందని అంచనా, బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకోలేదని వ్యాఖ్య, బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉందన్న సిపిఐ నేత కూనమైంది, అధిక సీట్ల కోసం ప్రయత్నించే అవకాశం కాదంటే కాంగ్రెస్ పిలుస్తుందన్న భరోసా. అంటే వీళ్ళు ఎటు వెళ్ళాలనే దాంట్లో గైలమలా ఉన్నారు. మొన్న ఏదో కొద్దిగా బీఆర్ఎస్ కు మరి ఇప్పుడు కాంగ్రెస్ పోతామనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కనబడుతుంది. దీనిపైన ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. అట్లే కేసీఆర్ నిన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ అట్లే ఖర్గే గారిని కలిసినటువంటి ఏఐసిసి కలిసినటువంటి ఒక ఫోటో వేసి పెద్ద వార్త కూడా ఒకటి రాశారు. బీఆర్ఎస్ ను గద్దెదించడం లక్ష్యంగా పనిచేయండి, కలిసికట్టుగా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురండి, తెలంగాణ కాంగ్రెస్ లో గర్వాపసి సంతోషకరం, పార్టీలో అందరికీ సముచిత స్థానం గౌరవం అంటూ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసినటువంటి ప్రకటన ఒకటి ప్రధానంగా ఇందులో కనబడుతుంది. నేడు టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్ భేటీ అనేటువంటి వార్త కూడా కనబడుతుంది. తర్వాత షోలాపూర్ టూర్ అనేది ఒక ప్రధానమైనటువంటి వార్త. నిన్న 600 వాహనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాహనాలు కూడా టిఆర్ఎస్ పతాకాలను కట్టి షోలాపూర్ పర్యటనకు వెళ్ళి ఇది ఒక షో టూర్ అని నిన్ననే మనం అనుకున్నాం. ఇది ఒక పెద్ద అంటే హంబక్ ఈ పెద్ద ఎత్తున భారీగా పోయినామని చెప్పి అక్కడ ప్రజలను ఆకర్షించేటువంటి ఒక ప్రయత్నం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నటువంటి టూర్ గా దీన్ని చెప్పొచ్చు. ఇది షోలాపూర్ అంటే షో టూర్ అనే విధంగా అర్థం వచ్చే విధంగా షోలాపూర్ టూర్ అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి, అందుకే విద్యార్థులతో భేటీ కాలేకపోతున్నా, నియామకాల బిల్లు పైన జవాబు జాప్యం, ఆ కారణంతో బిల్లు రాష్ట్రపతికి పంపారు, ప్రతిష్టాత్మక పరీక్షల్లో ఆశించిన ఫలితాలు, విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, బాగా పనిచేసే ఇండస్ట్రీ అవార్డులు, బీసీల సమావేశంలో గవర్నర్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన కూడా ప్రధానంగా వచ్చింది. వచ్చే ఎన్నికలు ఎక్కువ స్థానాల పోటీ, ఎంఐఎం బీఆర్ఎస్ తో సంబంధాలు మా కౌన్సిలర్ అరెస్టులు ఖండిస్తున్నాం, మూలంలో బ్యాలెట్ లో సమాధానం ఇస్తాం, బీఆర్ఎస్ కి మేము కూడా ప్రత్యామ్నాయం, నిజామాబాద్ లో మజ్లిస్ చీఫ్ ఓవైసీ వాళ్ళ స్వరంలో మార్పు కనబడుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. తర్వాత ఇది అమరులను బలి తీసుకుంది సోనియా అని అంటూ నిన్న స్కైవే ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాట కూడా ఒకటి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు మనం ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధాన తెలంగాణ అధికారంలోకి రండి, కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి పాత కొత్త నాయకులకు అంత సమానమే అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు ఇచ్చినటువంటి సూచన ఒకటి మనకు ప్రధానంగా కనబడుతుంది. నిన్న జూపల్లి కృష్ణారావు, ఇతర నాయకులు రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటో వేసి వార్త రాశారు. కేసీఆర్ సైతం ప్రజలు క్షమించారు, జేపీ నడ్డా ఇష్టారీతిన మాట్లాడిపోయారు, సీఎంతో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదు, ఢిల్లీ గులాంలైన భాజపా తెలంగాణ ఏమీ కొరగదు అంటూ కేటీ రామారావు అదే నిన్న ఉప్పల్ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా మాటలు వచ్చింది. తర్వాత మహాయాత్ర అంటూ నిన్న కేసీఆర్ గారు మహారాష్ట్ర టూర్ కు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆయన స్వాగతం పొందినటువంటి తీరు ఒకటి ప్రధానంగా ఆయన కల్చర్లు చేయడానికి వచ్చినటువంటి ఫోటో వేసి వార్త కనబడుతుంది. అట్లనే చుట్టు పెట్టిన పుత్తుల భూమి అంటూ నిన్న దాయాదులు దాడులు చేసుకున్నటువంటి సంఘం ఒకటి కుమ్రంభూమి జిల్లాలో జరిగింది. దానికి సంబంధించిన వార్త. ప్రేమ పేరుతో ఒకరు బాలికపై ముగ్గురు స్నేహితులు అత్యాచారం అంటూ వీడియో మరో ముగ్గురు ప్రయత్నం, ఆరుగురిపై ఫ్యాక్టరీ చేసినటువంటి వార్తలు మనకు కనబడుతుంది. అధిక పింఛన్ దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ ఢిల్లీ నుంచి వచ్చింది. ఉద్యోగుల భవిష్యత్తు చందాదారు అధిక పింఛన్ ఉమ్మడి ఆప్షన్ పొడిగిస్తూ ఒక వార్త. డేటా ముందుకున్నారు, 3 జలాశయాలు సర్వే చేసిన భూములకు రాని పరిహారం, మేడిగడ్డ అన్నారం సుందిల బ్యాక్ వాటర్ తో ఇక్కట్లు అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు ఈనాడు జగత్తులో కనబడుతుంది. సాక్షి దినపత్రికను చూసినట్టయితే మన టైం వచ్చింది, కేసీఆర్ గద్దె దింపేదంటూ రాహుల్ చేసినటువంటి ఒక ప్రకటన, అందరికి చేసినటువంటి ఒక సూచన ఇక్కడ ప్రధానంగా వచ్చింది. మంచి ఫోటో చేసింది. రాహుల్ గాంధీ తర్వాత ఖర్గే కూర్చొని ఉంటే మిగతా వాళ్ళందరూ నిలబడి ఉన్నటువంటి ఒక ఫోటో
గ్రూప్ 4 ఒకటి ఏసీ వార్త రాసింది. తర్వాత ప్రత్యేక బస్సు 600 కార్లు అంటూ భారీ కాన్వాయ్తో మహారాష్ట్ర కేసీఆర్, షోలాపూర్ లో మాజీ ఎంపీలు ఇంట్లో తెలియజేసేటువంటి ఒక వార్త కూడా మన దగ్గర కనబడుతుంది. అట్లనే ప్రజల నాడి కాంగ్రెస్ వైపే, అందుకే కాంగ్రెస్ లో చేరుతున్న పొంగులేటి జూపల్లి వ్యాఖ్యలు, అభివృద్ధి ఓర్వలకి అడ్డగోలు అంటూ బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై కేటీఆర్ ఆగ్రహం, ఫుడ్ ప్రాసెసింగ్ రాష్ట్రం గమ్యస్థానం అంటూ మంత్రి కేటీఆర్ వెల్లడి, 3650 కోట్లతో లూలు గ్రూప్ కార్యక్రమాలు ప్రారంభం అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో పోటీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 7 స్థానాల్లో పోటీ చేసేది ఎన్నికల ముందు ప్రకటిస్తారు. పాట్నాలో ప్రతిపక్షాల సమావేశానికి మాకు ఆహ్వానం అందలేదు అనేటువంటి వార్త కూడా కనబడింది. ఢిల్లీకి బండి సంజయ్ అనే వార్త, తర్వాత ప్రమాదాల విరుగుకు 3వ విడత, బస్సు ముందు భాగంలో దాటేవారు డ్రైవర్ కనిపించాక ప్రమాదాలు, రైల్వే కింద పడడంతో చాలా మంది దుర్మరణం, ముందు భాగం కనిపించిన వేరు ఏర్పాటు చేసిన ఆర్టీసీ అనేటువంటి వార్త కూడా కనబడింది. సరే ఇది మరి ఎంతవరకు సత్ఫలితాలు ఢిల్లీకి బండి సంజయ్ అధిష్టానం పిలుపు మేరకు ఉట్టగొట్టిన పైన ఈటల రాజగోపాల్ రెడ్డి తిరిగి వచ్చిన మర్నాడే పిల్లపై విభాగాలు, మోదీ అమిత్ షా పర్యటన ఖరారు కోసమైనట్టు వర్గం వాదన అనేటువంటి వార్త కూడా మనకు ఇందులో సాక్షులు కనబడుతుంది. ఇకపోతే మనం వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో మంది మార్పులను తోడు రాగా 600 కార్లతో మహారాష్ట్రకు వెల్లడి, హంగు ఆర్భాటాలతో కేసీఆర్ కు హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నరకం, సీఎం వెంట 14 మంది మంత్రులు, 58 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్సీలు, 10 ఎంపీలు, 2010 భారీ హాయ్, దారి పొడవునా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఇవాళ పండరిపుర ఆలయంలో కేసీఆర్ పూజలు, తత్పూలిలో సభ అంటూ ప్రధానంగా కనబడింది. తర్వాత ఇది ఆసాంలో లెక్క, 13 నుంచి 15 ఎకరాల లోపు 54,000 మంది, 15 నుంచి 25,000 ఎకరాల లోపు 14,500 మంది, 25 నుంచి 50 ఎకరాల లోపు 24,000 మంది, 50 నుంచి 54 ఎకరాల లోపు 5,575 మంది, 1,00,000 మంది ఆసాములకు 670 కోట్ల రైతు బంధుకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఇందులో కనబడుతుంది. లిస్టులో ప్రజాప్రతినిధులు, లీడర్, పెద్ద ఆఫీసర్లు, గివ్ ఇట్ అప్ ఎవరు ముందుకు వస్తలేనటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. తర్వాత ముగిసిన ప్రధానులు 4 రోజులు అమెరికా, ఈజిప్ట్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ సోమవారం దిగుతున్నారు. వచ్చి రాగానే దేశంలో పరిస్థితులను ఆయన ఆరాధించారు, బీజేపీలతో ఆరాధించాలనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. ఢిల్లీకి బండి సంజయ్ హైకమాండ్ పిలుపుతో పైన పార్టీ బలోపేతం పక్షులు చెందిన ఢిల్లీ పెద్దలైనటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. గారడి మాటతో మళ్ళీ గెలవాలని చూస్తుండ్రు, కేసీఆర్ కు ఎన్నికల ముందే స్కీమ్ గుర్తుకొస్తాయంటూ పొంగులేటి చేసినటువంటి ప్రకటన ఒకటి ప్రధానంగా కనబడింది. రాహుల్ గాంధీ కలిసినటువంటి ఫోటో, ఖర్గేను కలిసి షాలో కప్పుతున్నటువంటి ఫోటో ఒకటి వేసింది. వచ్చే మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం, రాష్ట్రంలో మా పార్టీ కూడా ప్రత్యామ్నాయం అంటూ అసలు చేసినటువంటి ప్రకటన, ఎంఐఎం బీఆర్ఎస్ మధ్యన చెడింది అనేటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా కనబడుతుంది. వాళ్ళ మధ్య భూములలో గొడ్డళ్లతో దాడి, అక్కడికక్కడే ఇద్దరు, మరో 6 పరిస్థితి సీరియస్, పశ్చిమాబాద్ జిల్లా రెబ్బెర మండలంలో జగ్గులపల్లి ఘటన అనేటువంటి వార్త కూడా మనకు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనబడుతుంది. ఇక మిగిలింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఈ నమస్తే తెలంగాణ దినపత్రిక గురించి మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇది పార్టీ అధికారిక పత్రిక. అట్లనే ప్రభుత్వం యొక్క గొప్పలు తప్ప ఇందులో ప్రజల సమస్యలు ఎప్పుడు ఏమి రావు అనేది మనందరికీ తెలుసు, రోజు మాట్లాడుకునే అంశమే. ఇందులోనే మనము లూలు పెట్టుబడులు 3,500 కోట్లు, అంటే మహాయాత్ర 600 కార్లతో 6 కిలోమీటర్ల పొడవైన కాన్వాయ్తో సోలాపూర్ కు సీఎం అంటూ ఒక వార్త. నిన్న జగదీశ్వర్ రెడ్డి సెల్ ఫోన్ లో కొన్ని ఫోటోలను బంధిస్తుంటే ముఖ్యమంత్రి గారు ముందు సీట్లో కూర్చొని అభివాదం చేస్తున్నటువంటి ఒక ఫోటో ప్రధానంగా ఇచ్చారు. తెలంగాణని మీనరాశి అంటూ చేపల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక ఫోటో. తెలంగాణలో నీళ్లు క్రాంతిలో ఉదాహరణ, వనపర్తి జిల్లా రాయసముద్రంలో సోమవారం మత్స్యకారులు సామూహికంగా చేపలు పట్టారు, 100 చేపలు ఇలా వలలోకి చిక్కాయంటూ ఒక ఫోటో, అంటే ట్రక్ లో తెచ్చి చేస్తున్నటువంటి చేపల ఫోటో ఒకటి వేసారు. నిద్రలు లేచేసరికి రైతు బంధు పైసలు, తొలి రోజు ఖాతాలో 640 కోట్ల అనేటువంటి ఒక వార్త వచ్చింది. మరి ఇది చాలా మందికి రాలేదు, మరి అందరికి వచ్చినట్టుగా చెప్తున్నారు. మరి నాకు కూడా ఒక ఎకరం భూమికి నాకు ఇప్పుడు దాకా డబ్బులు అయితే పనికి వచ్చినట్టుగా సమాచారం అయితే రాలేదు. కానీ కొందరికి రాకుండా భూమి లేవలో కూడా సమాచారం అనేది మీకు డబ్బులు పడ్డాయి అన్నట్టుగా ఇది కూడా చాలా ఆశ్చర్యమైనటువంటి అంశమే. తర్వాత ఉన్నత విద్యా మండలి చైర్మన్ నింబాద్రి వార్త, వైస్ చైర్మన్ గా ఎస్కే మహమూద్, 3,000 విద్యాశాఖ కార్యదర్శి కరుణ జీవో జారీ, రాష్ట్రంలో దళిత మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం అనేటువంటి వార్త కూడా ప్రధానం చేస్తుంది. ఢిల్లీకి ఇచ్చి హుజూర్, తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ పాలకత, గ్రూపుల కొట్టాడ, ఫిర్యాదుల గెలువ, పొంగులేటి చేతిపై రేణుకు అసంతృప్తి అనేటువంటి వార్త. అంటే మొత్తంగా అయితే ప్రతిపక్షాలను విమర్శించేటువంటి వార్తలు, లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి వార్తలు తప్ప ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఏ ఒక్క వార్త కూడా ఏ రోజు ఈ నమస్తే తెలంగాణ పత్రికలో రాదు.
ఇది ఈ రోజు ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు. అలాగే రాజమౌళి గౌడ్ గారు, సీనియర్ జర్నలిస్టు, వారు కూడా రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, వారు కూడా మనతో పాటు లైవ్ లో పాల్గొంటా ఉన్నారు. అలాగే బింగి స్వామి గజ్వెల్ నుంచి లైవ్ లో పాల్గొన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వీరందరికీ స్వాగతం. ముందుగా రామ్మోహన్ రావు గారు, ఈ రోజు చూసినట్టయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు 600 కార్లతో మహారాష్ట్ర పర్యటన వెళ్ళారు. 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే అంత అధికార యంత్రాంగం అంతా, అంటే మన ప్రజాప్రతినిధులు కదిలి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనించడం. ఎట్లా చూస్తుంది అధికార దర్పము ఒకటైతే అధికార దుర్వినియోగం అనుకోవచ్చా? ఈ రకమైనటువంటి ప్రదర్శన చేయడానికి పార్టీ డబ్బులు పెట్టుకుని పోతే ఎవరికి అభ్యంతరం, కానీ ఒక ముఖ్యమంత్రిగా మొత్తం మంత్రులందరూ కదిలిపోతే కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి, ప్రభుత్వ వాహనాలకు కూడా పార్టీ జెండాలు కట్టిందని చెప్పి. ఎట్లా చూడాలి? రాజు వెడలే రవి తేజం అన్నట్టు దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళారు. మరి ఈ రోజు మీరు అన్నట్టు ఆ వార్త చూస్తే దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు ఎక్కడైనా జరుపుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముందస్తు పరీక్షకి సిద్ధం కాలే. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కరెక్ట్ గా 2-3 నెలల్లో నోటిఫికేషన్ అవుతుంది. 5 నెలల్లోపు ఎన్నికలు కూడా పూర్తవుతాయి. 6 నెలలు కూడా లేదు ఇంకా. కనుక దీనికి ముందస్తుగా ఎక్కడా కూడా ప్రయోగానికి సిద్ధపడలేదు. ఉదాహరణ, మన కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండే, లేకపోతే కనీసం జేడీఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉండే. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు మనకు కుమారస్వామి గారు జేడీఎస్ నుంచి ఆయన మరి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మద్దతు ఇస్తూ వచ్చారు. బీఆర్ఎస్ అక్కడ గాయమైంది. కానీ మహారాష్ట్రలో ఇప్పుడంతా ఎన్నికలు లేవు ప్రసాద్ గారు. మహారాష్ట్రలో ఎన్నికలు లేని మహారాష్ట్రలో మరి గత నాందేడ్ సభ నుంచి మునుకొని మరి 3-4 సభలు పెట్టడం, ఇది వాళ్ళ షోలాపూర్లో పెట్టడం చూస్తే మనకైతే ఈ ముందస్తు పరీక్షకు సిద్ధం కావడం లేదని అర్థమవుతుంది మనకు. అంటే తెలంగాణ ఎన్నికల్లో రిజల్ట్స్ బట్టి మిగతా రాష్ట్రాలకు విస్తరించడం అదా తర్వాత. అట్లాగే ప్రసాదరావు గారు, కేసీఆర్ గారు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మొదట్లో 2 ఏళ్ల క్రితం ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మరి అందరూ స్వాగతించారు. నితీష్ కుమార్ సహా, మమతా బెనర్జీ, స్టాలిన్ నుంచి పొంది, స్టాలిన్ అయితే పెద్ద సహకరించలేదు ఎప్పుడైనా కూడా. మరి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కానీ, శరద్ పవార్, ఇట్లా చాలా మందిని కలిసి వచ్చారు ఆయన. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రతిపక్షాలను ఏకం చేస్తాను, నేను ఖచ్చితంగా కాంగ్రెస్ కు బీజేపీకి సమాన దూరం పాటిస్తాను అని ఆ మాట ఇప్పుడు పోయింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ప్రతిపక్ష నాయకులందరూ కూడా కాంగ్రెస్ తోని ములాఖత్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే మాయావతి లాంటిది పూర్తి సైలెంట్ అయిపోయి బీజేపీకి మద్దతు చేస్తుంది. అంటే ఇవాళ కాంగ్రెస్ కో బీజేపీకో మద్దతు చేసే పక్షాలు ఒకవైపు ఉంటే, చెరవైపు ఉంటే, ఇవాళ మూడో పక్షంగా మిగిలిపోయినాడు ఒక్కడు మాత్రమే మిగిలిపోయినాడు. థర్డ్ ఫ్రంట్ మనం మెయిన్ ఫ్రంట్ అన్నారు. థర్డ్ లేదు, మెయిన్ లేకుండా అయిపోయింది. అక్కడనే మెయిన్ ఫ్రంట్ అనేది 2గా చీలిపోయింది. ఒక వంక కాంగ్రెస్ కు మద్దతుగా, మరో వంక బీజేపీకి మద్దతు. చూడండి మీరు, జగన్మోహన్ రెడ్డి కానీ, మన నవీన్ పట్నాయక్ కానీ, ఇతరత్ర వీళ్ళందరూ ఏమో మనకు బీజేపీకి ఏమంటారు మిత్రులుగా ఉన్నారు. అంటే మిత్రపక్షంలో చేరకపోయినా మిత్రులుగా ఉన్నారు బయట కూడా. మరి మమతా బెనర్జీ కానీ వీళ్ళ విభేదాలు ఉన్నా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు నితీష్ కుమార్ తో సహా. వాళ్ళకు కూడా ఐక్యత లేదు, ఏకత రాకం వాళ్ళు ఆరోపించలేదు. రేపు సిమ్లాలో జరుగుతుంది ఏమో చెప్పలేము. ఎందుకంటే సిమ్లాలో మనం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక అక్కడ ఖర్చుతో వెళ్ళదిద్దామనంటే, ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజకీయ పక్షాలు చేస్తున్నాయంటే అధికార పార్టీగా ఉండి ప్రజాధనంతో సమావేశాలు పెట్టుకుని అధికారంలో ఉంటుందో పార్టీ, అక్కడనే ప్లీనరీలు పెట్టి అక్కడనే సమావేశాలు పెట్టడం అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటారు ఏ పార్టీ అయినా. కనుక ఇది కూడా నేను అంటున్నాను, మీరు అన్నట్టు అధికార దుర్వినియోగమే. కనుక ఏదైనా సరే మొత్తం మీద నిన్న మహారాష్ట్ర ప్రదర్శన పెద్దగా ప్రదర్శనలో వచ్చే కొత్త లాభం ఏం లేదు, కానీ రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఓకే రాజమౌళి గారు, నిన్న కేసీఆర్ సభ ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు అధికార దర్పం ప్రదర్శించడానికి ఉపయోగపడ్డది అనేది విమర్శ ఉంది. దీనికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తున్నట్టుగా కూడా ఉంది. అంటే ప్రభుత్వ అధికారులు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పోయినారంటే మొత్తం కదిలిపోయినట్టుగా కనపడతాం. ఎట్లా చూడాలి దీన్ని రాజమౌళి గారు? ఇప్పుడు అది ఆయన చేతిలో అధికారం ఉంది. డెఫినెట్ గా ఇష్టమైన రామరాజ్యం, ఆయన ఇష్టమైన రాజ్యం వెళ్తున్నాడు. ఈ ప్రతిపక్షాలు కూడా మరి ఒక్కరు కూడా దాని మీద తీవ్రమైన స్పందన లేదు. మరి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. సామాన్యులమైన మన ఎట్లా స్పందిస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నాడు అని ఒక్కరు కూడా కనీసం ఆ గొంతెత్తి చించుకునే ప్రతిపక్షం లేదు. ఎంతసేపు వాళ్ళ కుమ్ములాటలు వాళ్ళకే ఉన్నాయి.
కాంగ్రెస్ ఏమో వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఎవరు బయటకు పోతున్నారు వాళ్ళని కాపాడుకోవాలని అది చూస్తున్నది. సో మరి ఇవి రెండు మెయిన్ ప్రధానమైన ప్రతిపక్షాలు కాబట్టి వీళ్ళు గొంతెత్తి అరవడం. ఇంకా అటు ప్రభావం చూపని బిఎస్పీ ఉంది, తర్వాత వైఎస్ చైర్మన్ ఉంది, వాళ్ళు కూడా ఎవరు అడగడం లేదు. ఎందుకంటే నిన్న హైదరాబాద్ మొత్తం స్తంభించిపోయింది. పాపం వాహనదారులు అందరూ ఎక్కడో అక్కడ ఆగిపోయినారు. వాళ్ళ వాళ్ళ అరాచకమైన రోడ్ను బ్లాక్ చేసి వాళ్ళ కాన్వాయ్ వెళ్తుంది. చెప్పండి. 600 కార్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పొడవు. అంటే మీరు అన్నట్టు ట్రాఫిక్ జామ్ కాకుండా ఏమైంది? నిన్న ఒక దగ్గర మన అంబులెన్స్ కూడా వదలలేదు, అంబులెన్స్ కూడా ఆపేసినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మన పోలీసులు కూడా కొద్దిగా అత్యుత్సాహం చేసినట్టు అనిపించలేదు. 600 కార్లు 4 కిలోమీటర్ల పొడవు. అదే నేను చెప్పుకోబోతున్నా. దాదాపుగా 600 కార్లు అంటే ఎంత పెట్రోల్ ఖర్చు కావాలి, ఎంత ట్రాఫిక్ జామ్ కావాలి. సో మరి వాళ్ళకు గింత కూడా సోయి లేకపోతే, ప్రజలు తిరగబడతారన్న జ్ఞానం కూడా లేకపోతే, నిజంగా చెప్తున్న ప్రసాద్ అన్న గారు ఇప్పుడు పెద్దలున్నారు, వాళ్ళందరూ విజ్ఞతతో వినాలే. ఎందుకంటే ప్రజల్లో మాత్రం తిరుగుబాటు వచ్చింది వాళ్ళ మీద. ఈ దెబ్బతోని ఈ 600 కాన్వాయ్ అయితే చాలా మంది లోపల ఒక అసహ్యమైన భావం ఏర్పడ్డది. ఇది విరివిగా మనం ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ మీడియా కూడా ఎట్లా పడాలంటే ఇప్పుడు వాళ్ళ ఛాయలాలు ఇచ్చే వాళ్ళే ఉన్నారు ఆ మీడియాకి. ఎవరు ఎట్లా చూస్తున్నారు ఆ కాన్వాయ్ మనం చూస్తుంటే అర్థమవుతుంది. అసలు రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి వాళ్ళ కారణం పోతున్నాయంటే అయ్యి ఆ పెద్ద మనిషి ఏమో ఇక చెయ్యి చేతి ఆయనకే ఉన్నది అన్నట్టు వాళ్ళే ఆ ప్రజలు ఎక్కర్లేరు. వాళ్ళ ఎజెండా ఇది మొత్తం అధికార దుర్వినియోగం. తెలంగాణ ప్రజల సొమ్ములు నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. చెప్పండి. ఒకసారి బింగి స్వామి దగ్గర పోదాం. బింగి స్వామి, నిన్న కేసీఆర్ ఈ ర్యాలీని దీని అంతా చూస్తే గజ్వెల్లో దీని స్పందన ఏ రకంగా ఉంది? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు స్వామి? అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయంటే కోసమో, లేదంటే ఇంకేదన్నా లబ్ధి కోసమో, లేదంటే ఏదైనా హామీలు ఇవ్వడం కోసమో ర్యాలీలు పెడితే బాగుంటది. కానీ మామూలుగా జనాలలో పేరు లేకుండా పోయింది అనే టైంలో ఈయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, లేదంటే ఇట్లాంటి ర్యాలీలు పెట్టడమో కేసీఆర్కి అలవాటే. ఇంకా దీనిపైన మాత్రం ఇప్పుడు అందరూ విమర్శగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది అనవసరమైన ఖర్చు, అనవసరమైనటువంటి. ఇప్పుడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దాదాపు 10 రోజుల నుంచి ఈ 10-15 రోజులు రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిరు. దానివల్ల కూడా ఎట్లాంటి లబ్ధి అనేది లేదు. అంటే 21 రోజులు స్వామి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతోటి 21 రోజులు మొత్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి 21 రోజులు వివిధ కార్యక్రమాలు చేసినటువంటి కూడా అంటే ప్రతి చోట్ల కూడా తిరగబడ్డారు. ఇప్పుడు రైతు వేదికలలో కార్యక్రమాలు చేసినప్పుడు మా ఒడ్లు కొనరేంటి అని మంత ఎమ్మెల్యేలను నిలదీసినటువంటి పరిస్థితి మనం అనేక చోట్ల చూసినాం. అట్లా తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ వ్యతిరేకత ఎదురైనప్పుడు ఈయన ఏం చేసిండంటే ఏదో మీడియా కవరేజ్ కోసమో లాగానో ఇదేదో హైప్ చేయాలనే ఉద్దేశంతో జాతీయ మీడియాను ఇక్కడ వైపు చూపించాలనే ఉద్దేశంతో 600 కార్లతోటి మహారాష్ట్ర ప్రయాణం అనేది పెట్టిండి. అంటే దీంతో లబ్ధి లేదు. కానీ ఆయన సొంతంగా పార్టీ ఇమేజ్ పెరగడానికో, లేదంటే ఇంకా ఇతర పార్టీలు కానీ లేకపోతే సొంత పార్టీలో కానీ చర్చించుకోవడానికి మాత్రం పనికోసం, కానీ ఎట్లాంటి లబ్ధి మాత్రం ఉండదు. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఈయన మీద వ్యతిరేకత ఉన్నదాన్ని వ్యతిరేకతను ప్రజలు అంటే దశాబ్ది ఉత్సవాల్లో ఇంకా ఇతర కార్యక్రమాల్లో వడ్లు కొనుగోలు చేయడం లేదంటూ, లేదంటే అసలు సమస్యల్ని పక్కన పెట్టి దీనిపైన చర్చించుకునేందుకు ఒక రకమైనటువంటి ఆస్కారం కలిగింది. అబ్బా ఇంత బాగా పత్రికలు కూడా అన్ని అవే రాస్తాయి కదా. జాతీయ స్థాయిలో కూడా ఇది ఒక చర్చ కావాలనేటువంటి లక్ష్యం కేసీఆర్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక ఇంపార్టెంట్ అంశం ఒకటి స్వామి తీసుకొచ్చిండు, దాన్ని మాట్లాడదాం. ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గంలో, గజ్వేల్ పట్టణంలో నిన్న అనుకుంటా బహుశా నిన్న రాత్రి నిన్న ఉదయం ఒక చిన్నారి బాలు పాము కాటుకు గురై ఆసుపత్రికి పోతే ఆసుపత్రిలో మందులు లేవు, రెఫర్ టు గాంధీ అని చెప్పి రాశారు. గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి కామన్ అయిపోయింది రెఫర్ టు గాంధీ. ఆయన గాంధీకి పోతే గాంధీలో కూడా పట్టుకున్నారు, పిల్లలు చనిపోయాడు.
ఇది ఒక సంఘటనే కాదు, ఇంకా 2-3 సంఘటనలు 3-4 సంఘటనలు గతంలో జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలో పాములు చనిపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఇప్పుడు మళ్ళీ పాములన్నీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి. రైతులు వ్యవసాయానికి పోయి వ్యవసాయ పనులు చేసుకున్నప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా వ్యవసాయ పొలాల దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా పాము కాటు పెరిగేటువంటి అవసరం లేదు. కానీ వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన గజ్వేల్ నియోజకవర్గాన్ని ఏం చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్లో జిల్లా ఆసుపత్రి ఉంది, గజ్వేల్లో బందర్ల జిల్లా ఆసుపత్రి ఉంది, కానీ అలాంటి దగ్గర పాము కాటుకు మందులు పోవడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. దీనిపైన కొంచెం మాట్లాడదాం. ఏం జరిగింది క్లియర్ గా చెప్పండి. రామ్మోహన్ రావు గారు కానీ రాజమౌళి గారు కానీ దాని మీద స్పందిస్తారు. అసలు ఏం జరిగింది? గజ్వేల్లో పాము కాటు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన ఆయనకు సంబంధించిన అంశం ఏంటి? గజ్వేల్ పక్క గ్రామం అయిన మన ఒక బాలునికి పాము కాటు వేయడం తోటి రాత్రి 9 హాస్పిటల్కి వచ్చారు. 9:30 కంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ గ్లూకోజ్ అవి ఇవన్నీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత రిఫర్ టు అని వాళ్ళు గాంధీకి రిఫర్ చేయడం జరిగింది. గాంధీ ఉదయం 3:30కు బాబు చనిపోయిండు. అంటే దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంట బాబు, 10-12 సంవత్సరాలు చనిపోయిండు. దాంతో వాళ్ళంతా అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఆ టిఆర్ఎస్ కి చెందిన వ్యక్తే వాళ్ళ బంధువుకు సంబంధించి నిరుడు కుటుంబం వాళ్ళ అంటే దళిత కుటుంబానికి చెందిన ఆ బాలుడు చనిపోవడం తోటి ఆ మొత్తం గ్రామం కన్నీరైంది. ఇంకా అంటే ప్రతి జిల్లాలో కానీ ప్రతి నియోజకవర్గంలో మంచి అంటే 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాము అని కేసీఆర్ చెప్పిండు. గతంలో ఈ ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఏమన్నానంటే పాము కాటికి చనిపోరా, మనం ఎంత వెనుకబడి పాము కాటుకు చనిపోయే విషయం తెలంగాణలో ఉండొద్దు అనే విషయం అంటే ఉండొద్దు అని స్వయం ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ అనేక మంది ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసి 15 నుంచి 20 మంది సంవత్సరానికి చనిపోతూ ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోతారు అంటే ఇంకా మారుమూల జిల్లాల్లో కావచ్చు, మారుమూల నియోజకవర్గంలో ఇంకా ఎంత దారుణంగా ఉంటుందనే మనం చెప్పవచ్చు. రామ్మోహన్ రావు గారు, ఈయన గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వేల కోట్ల రూపాయలతోటి గజ్వేల్ అభివృద్ధి జరిగింది. చుట్టూ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు జరిగినాయి, అనేక రకాల భవనాలు కట్టిండ్రు. మనం గజ్వేల్ చూస్తే జిగేల్మంటది ఎక్కడైనా. కానీ సామాన్య మానవుడికి అవసరమైనటువంటి అభివృద్ధి లేకపోయిన తర్వాత, పాము కాటు కూడా వైద్యం అందేటువంటి పరిస్థితి లేకపోయిన తర్వాత ఎందుకు ఆ 100 పడకల ఆసుపత్రి? అంటే దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని నిజంగానే అభివృద్ధి అనాలా, లేకపోతే విధ్వంసం అనాలా, లేకపోతే ఏమన్నా? రామ్మోహన్ గారు మీరు స్పందించారు. ఖచ్చితంగా ప్రసాద్, మీరు ఈ విషయం మాట్లాడక ముందు మరొక విషాదకరమైన వార్త ఏంటంటే, మనకు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి వాళ్ళ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సోలిపేట రామచంద్రారెడ్డి గారు తెల్లారి గట్ల 3:30కు ఆయన మరణించారు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు లీడర్ గా ఉన్నారు. ఏ పార్టీ అయినా సంబంధం లేదు మనకు, కానీ వారు నా మంచి మిత్రులు. అట్లాగే మన జిల్లాకు అనేక సేవలు చేసిన వారు. సోలిపేట రామచంద్రారెడ్డి గారు వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఇప్పుడే వారి కొడుకు నాకు వార్త పంపారు. వారు వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సమితి ప్రెసిడెంట్ గా, దుమ్మాట ఎమ్మెల్యేగా, అట్లాగే రాజ్యసభ సభ్యుడిగా, ఆనాడు తెలుగుదేశంలో పరిణామాల్లో రాజ్యసభ సభ్యుడిగా ఉండుకుంటూ ఆయన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడు ఆగస్టు సంక్షోభం అప్పుడు మరి ఆ రకంగా వారు మన జిల్లాకు సేవలు అందించారు. అట్లాగే మన ప్రాంతానికి కూడా సేవలు అందించారు. మన స్థానిక ప్రభుత్వాల సాధికారత సమైక్య తరఫున మేమిద్దరం కలిసి రాష్ట్రం అంతా తిరిగాం. తులసిరెడ్డి గారు, మన కేతిరెడ్డి సాయిరెడ్డి గారు, మేము కన్నాభిరామ్ గారితో సహా కలిసి అందరం తిరిగాం. ఆ రకంగా వారితో అనుబంధాన్ని దయచేసి, ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే, ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా కూడా వారు మన జిల్లాకి అట్లా మన ప్రాంతానికి ఆ సేవలు అందించినందుకు గాను మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాను. అట్లాగే స్వామి వచ్చిన అంశంలో 2 అంశాలు చెప్పండి. సోలిపేట రెడ్డి గారితో నాకు కూడా అనుబంధం ఉంది. వారు రాజ్యసభ సభ్యులుగా పనిచేసినారు. రాజ్యసభ సభ్యులుగా పనిచేసినప్పుడు సిద్దిపేట, దుమ్మాట, గజ్వేల్ సంబంధించి ఎక్కువ నిధుల్ని కూడా విడుదల చేసినటువంటి అంశం. వారు చాలా నిరాడంబరంగా రాజ్యసభ సభ్యుడు అయ్యుండి కూడా ఆయన అప్పుడు కూడా బస్సులో తిరిగినటువంటి పరిస్థితి నేను గమనించిన. చాలా డౌన్ టు ఎర్త్, ఎంత ఉన్నత స్థాయి. ఎన్టీ రామారావు గారితో సన్నిహిత బంధాలు ఉన్నప్పటికీ
ఆయన ఆ, కింది స్థాయిలో పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపేవారు. నాకు తెలుసు ఆయన ఆయన విడుదల చేసినటువంటి నిధుల ద్వారానే దాదాపు దుమ్మాట నియోజకవర్గంలో ఎక్కువ చెక్ డ్యామ్ అన్ని ముత్తంరెడ్డి గారు నిర్మించారు. వాటన్నింటికి వారే రాజ్యసభ నిధుల ద్వారా ఇచ్చినట్టుగా తెలుసు. వారి నిజంగానే వారు మీరు మీరే ప్రకటిస్తా ఉన్నారు. ఇంతవరకు దాకా నాకు ఈ సమాచారం లేదు. వారి మృతి నిజంగా ఒక రాజకీయాలలో నిష్కళంకంగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిగా ఆయన మంచి పేరుంది. వారి మృతి నిజంగా తెలంగాణ ప్రాంతానికి, మన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతానికి, ముఖ్యంగా సిద్దిపేట, దుమ్మాట ఈ ప్రాంతానికి కూడా చాలా తీరని లోటే. వారికి కూడా నా తరఫున అట్నే అమ్మాయి తరఫున ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబానికి సానుభూతిగా తెలియజేస్తాం. రామారావు గారు చెప్పండి, గజ్వేల్ అభివృద్ధి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆసుపత్రిలో మన మగాడు కూడా మందు లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా మాట్లాడాలి. నేను నైతిక విలువలు గల రాజకీయాలు పోయి రాజకీయ నాయకులు అంతరించిపోతూ ఇట్లాంటి సమస్య వస్తుంది. కొంచెం నేను ఈ పాము కార్డు విషయానికి వచ్చే ముందు 2 విషయాలు చెప్తాను. నేను ఇంతకుముందు మాట్లాడుతూ విడిచిపెట్టిన విషయాలు ఏంటంటే, గతంలో మనం ప్రసాద్ మీరు నేను చూసాం. మనకు బిజు పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదివారాలు కారు వాడకపోయేది. మన మీటింగ్ ఒకసారి మనం నెహ్రూ యువ కేంద్రం చాలా పెద్ద ఎత్తున 22 పాత మనకు ఆంధ్రప్రదేశ్ లో అక్కడికి ఆదివారం మీటింగ్ అయితే సైకిల్ మీద వచ్చాడు. ముఖ్యమంత్రి వచ్చారంటే ఎక్కడ మనం వెతుక్కున్నాం కదా. అట్లా వీధుల్లో భువనేశ్వర్ లో ఆయన సైకిల్ మీద సందర్భాలు మనం చూసి వెళ్తుంటే, కనుక ఆనాడు ఎంత నిరాడంబరంగా ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు అంటే, ఇవాళ కనీసం కౌన్సిలర్ కూడా అంతకంటే ఎక్కువ భద్రత ఉంటుంది. మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు ఎట్లా అయిందంటే, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇప్పుడు చూస్తే రాజకీయాల్లో ఆడంబరం ఎంత ఎక్కువ, నిరాడకులు ఎట్లా చచ్చిపోతున్నారు అంటే, నిజంగానే సోలిపేట రామచంద్ర గారు ఒక మంచి ఉదాహరణ. మనకి అన్నట్టు బస్సులో ప్రయాణించే వాళ్ళు, అందుకు వాళ్ళు ఒక దిశలో ఆయన పార్టీ మారారా అని కూడా అన్నారు. అంటే పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటే స్థానిక ప్రభుత్వాలకు అన్యాయం చేసి ఎవరిని ఎదిరిస్తా అన్నాడు. ఇంకా మీరు బిజు పట్నాయక్ గురించి చెప్పుకున్నాం. అట్లాగే ఎన్టీ రామారావు గారు కారు సమస్య వచ్చింది. ఎన్టీ రామారావు గారి గురించి ఒక మాట చెప్తారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే ఆ కారు మిగతా కార్ల కంటే తక్కువ స్పీడ్ ఉంటే చాలా చెడిపోయింది. అంబాసిడర్ కారు వాళ్ళందరూ కూడా అప్పుడు ముఖ్యమంత్రులు అందరూ ఉంటే పోలీసులు చెప్పారంటే, సార్ బాగాలేదు, ఇది కారు రిపేర్ చేసుకుందాం, కారు కొత్తది కొందాం, రిపేర్ కాదు అంటే. కొత్తది కంటే ఎంత అయింది అంటే, అప్పుడు 3 లక్షలు 2 లక్షలకు కొత్త కారు వచ్చేది. ఏది మనకు అప్పుడు అంబాసిడర్ కొత్త కారు. అటువంటి మంచి అడ్వాన్స్ టెక్నాలజీ, బుల్లెట్ ప్రూఫ్ ఉన్న బాపతి వద్దు దీనే రిపేర్ చేయమన్నారు. చివరికి 2 సంవత్సరాలు అదే కారు నడిపిస్తుంటే పోలీసులు మొత్తుకున్నారట, మాకు అందడం లేదు సార్, మా స్పీడ్ కు మీ స్పీడ్ అందడం లేదు, కష్టం అని చెప్తే, మనకు జయప్రకాష్ నారాయణ గారు వారి దగ్గర మన పిఎస్ గా ఉండేవారు. ఆయన అన్నారట, సార్ మీరు పొదుపు చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ రిపేర్ ఖర్చులు కొన్న కారు కన్నా ఎక్కువ అవుతున్నాయి సార్, ఇది సరైనది కదంటే, అలా వెంటనే కొత్త కారు కొనండి అన్నారట. కారు రిపేర్ చేసుకుని నడిపించుకుందాం అనుకున్నారు కానీ అసలు విషయం తెలిసే కల్లా వద్దొద్దు కొత్త కారు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కొత్త కారు కొనుక్కోవాలంటే అంత ఆలోచన చేశాం. మనం నైజాంలో కూడా నిజాము మనకు తన చెప్పులు కొనుక్కోవడానికి కూడా షాప్కి వెళ్తే బేరం చేసేవాడు. ప్రజాధనం కదా, రాజులు ప్రజాధనం మీద ఇస్తారు కదా, అందుకని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. వాళ్ళ ముఖ్యమంత్రులు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. ప్రసాద్ స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి అర్హత ఎక్కడ? వాళ్ళు నిజంగా చెప్పారంటే అందరితో కలిసిపోవాలి, అవసరమైతే ముందస్తు బుక్ చేసుకొని పోవాలి. అంటే స్పెషల్ ఫ్లైట్లలో అధికార హోదాను దుర్వినియోగపరుస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్లో ఉన్న వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ ముఖ్యమంత్రులు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు. పోయి రావడం 600 కార్లు మనకు కనపడుతున్నారు. ఏమంటారు? కేసీఆర్ గారు నిన్న 2.5 కోటి అంట. అంటే నేనేమంటున్నాను, వాళ్ళ కార్లు అత్యాధునిక వాడిని వద్దంటలేను, భద్రత ఉండాల్సింది ఏ ముఖ్యమంత్రి కానీ. ఇవాళ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. కానీ అందరూ ముఖ్యమంత్రులు ఇవాళ స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళ అంత ప్రజాధనం చీప్ అయింది అనేది ఒకటి. ఇక నేను అసలు విషయానికి వస్తాను. మనకేందంటే, మనకు నాయకులు పోతున్నారు అని చెప్పడానికి మనకు బిజు పట్నాయక్ జ్ఞాపకం చేసుకున్నాం, మనకు ఎన్టీ రామారావు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే మనకు ఐక్యరాజ్య సమితి 2 గోల్స్ పేర్కొన్నాయి. ఒకటేమో మిలీనియం గోల్స్, రెండవది ఇప్పుడు మనకు సుస్థిర అభివృద్ధి మన లక్ష్యం అని పెట్టుకున్నాం. అంటే మనకు ఈ సుస్థిర అభివృద్ధిలో కానీ మిలీనియం గోల్స్ లో కానీ విద్యా ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చాలా మంది ఏమంటారు అంటే, అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి అని గమనించడం లేదు. అంటే మానవాభివృద్ధి భాగమే ఆరోగ్యం, విద్య ఉంటే ఖచ్చితంగా మంచి ఊరు లభిస్తుంది. ఆరోగ్యం ఉంటే పని దినాలు నష్టపోకుండా మంచి ఆరోగ్యవంతుడు మంచి దినాలు పెంచుకుంటారు. దానివల్ల నష్టం లేకుండా ఉండదు సమాజానికి.
కానీ వాళ్ళ గజ్వెల్లో ఏమనుకుంటున్నారంటే ఈ 2 లక్షలను పక్కన పెట్టి అత్యాధునిక భవనాలు కట్టడమే అభివృద్ధి అనుకుంటుంది. నిన్ననే మా మిత్రులు శ్రీకాకుళం నుంచి వస్తే మొత్తం అంతా గజ్వెల్ చూపెడితే నాకే దుఃఖం వచ్చింది. ఎందుకంటే మీరు దీని మీద స్పెషల్ డిపోట్ పెట్టుకుందాం అనుకున్నాం. నేను పాము కాటుతో మరణించారు అంటే 200 పడకల ఆసుపత్రి మన గజ్వెల్ ఇప్పుడు ఏమైందంటే మీకు సిద్దిపేట ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి అప్పచెప్పడం వల్ల, సిద్దిపేట జిల్లా మెడికల్ కాలేజీకి అప్పచెప్పడం వల్ల గజ్వెల్ ఆసుపత్రి వాళ్ళ 3-4 ఏళ్లుగా జిల్లా ఆసుపత్రిగా గుర్తింపు పొంది 200 పడకల ఆసుపత్రి, 100 కూడా కాదు, గతంలో 50 చేశారు, 100 నుంచి 200 పడకల ఆసుపత్రి. కానీ అద్భుతంగా మీరు బిల్డింగ్ కట్టి పరికరాలు పెడితే ఇవాటికి కూడా కంటి ఆపరేషన్ అయిన వాళ్ళకి సరైన విధంగా లేజర్ దాని చికిత్సకు అవసరమైన కొంత చిన్న మిషనరీ మేము రైన్స్ క్లబ్ నుంచి ఇప్పించాం మొన్ననే 6,50,000 పెట్టి. అంటే ఏమైతుందంటే మీకు మిషనరీ సరిగ్గా లేదు, సిబ్బంది అంతకన్నా లేదు. ఇప్పుడు ఏమైతుందంటే మీరు మంచి ఆసుపత్రి భవనం నిర్మాణం చేసి సరైన విధంగా సిబ్బంది కాదు. వాళ్ళ మనకు స్వామి చెప్తుంటే నాకు బాగా ఆవేదన అనిపిస్తుంది. మనకు పాము కాటుకు సరైన మందు లేకపోతే ఎట్లా? పిఎస్సీలలో ఉండాలి. ఇవాళ 200 పడకల జిల్లా ఆసుపత్రిలో పాము కాటు సరైన మందు లేదు అని మనం విచారించాలి. ఎందుకంటే ఈ వరకు పిఎస్సీ కాదు, అవసరమైతే సబ్ సెంటర్ లో కూడా ఇది ఉండాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. ఇప్పుడు ఖచ్చితంగా పాము కాటుకు గురయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పాములు పిల్లలు చేసే కాలం ఎండాకాలం అంతా. కనుక ఇప్పుడు ఏమైందంటే కొత్తగా విషపాములు మనకు పిల్లలకైనా ఎక్కువ ఉంటది విషయం. కనుక మీరు పురుగు బుట్ర కలుస్తాయి, ఇళ్ళకు వస్తాయి, వ్యవసాయ పనులు మొదలైనవి. కనుక ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే గజ్వెల్ మెయింటైన్ చేసేవాళ్ళు లేడు. నేను ఎప్పుడంటున్నా వాళ్ళ ఎవరు శాశ్వతం కాదు కదా. అంటే అధికారం నుంచి దిగిపోయిన తర్వాత గజ్వెల్ నియోజకవర్గంలో కట్టిన భవనాలను మెయింటెనెన్స్ ఎవరు అత్యాధునికంగా మనకు KG to PG అని మహిళా కళాశాలలు, అట్లాగే పురుష బాలుర కళాశాలలు కట్టి ఇవన్నీ ఏమైందంటే గడ్డి వస్తుంది. ఆడిటోరియంలు ప్రతి దగ్గర ఆడిటోరియంలు కట్టారు. వాళ్ళ మనం స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం, మనకు వీడియో తీద్దాం. ఆడిటోరియంలు అన్ని కూడా కొక్కులు ఎలకలు దొడుతున్నాయి. అంటే వాడకపోతే ఏమవుతుంది? గజ్వెల్ సంబంధించి ఇవన్నీ కేవలం కాంట్రాక్టర్ల కోసమే కట్టించారు. బస్ స్టాండ్ ఇప్పుడు గజ్వెల్ ఇప్పటి వరకు ప్రజ్ఞాపూర్లో బస్ స్టాండ్ లేదు, గజ్వెల్లో బస్ స్టాండ్ లేదు. నిన్నగాక ఏది ఎన్నికల స్టాండ్ గా నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నేను ఎన్నికల స్టాండ్ గా మిగిలిపోతుంది. ప్రజ్ఞాపూర్లో హరీష్ రావు గారు బస్ స్టాండ్ శంకుస్థాపన చేసి దాన్ని తట్టడి మట్టి తీస్తలేదు. 3 నెలలు అయింది శంకుస్థాపన చేసి. అందుకని నేను ఏమంటున్నానంటే భవనాలు ఏది కట్టాలి, నిజంగా బస్ స్టాండ్ లాంటివి అవసరం, ఆసుపత్రులు అవసరం కాదంటలేదు. కానీ సిబ్బంది లేని ఆసుపత్రులు, లెక్చరర్ లేని కళాశాలలు ఉంటే కష్టం అవుతుంది. ఇవాళ సిబ్బంది కొరతతోని కళాశాలలు కూడా ఎంత కునారీలు పోతున్నాయి అంటే దోస్తు పథకంలో మీరు చూడండి. నేను శ్రీనివాసరెడ్డి గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, వివరాలు తెప్పించుకుంటున్నాను. నేను మొత్తం ఎట్లా ఉందంటే మనకు ఏదైతే అడ్మిషన్స్ కావాలనో 6 డిగ్రీ కళాశాలలు గజ్వెల్ నడుస్తున్నాయి. అంటే అత్యాధునిక మన సౌకర్యాలతో ఎడ్యుకేషన్ హబ్స్ నిర్మిస్తే పిల్లలు ఎందుకు పోతలేరు? ఏముంది, భవనాలు ఉంటాయి, లెక్చరర్లు ఉండరు. లెక్చరర్లు ఉండకపోతే ఏమవుతుంది? టెంపరీ లెక్చరర్లు పర్మనెంట్ ఇంకా నడుస్తూనే ఉన్నది. కనుక బోధించే వాళ్ళు లేకపోతే ఎంత అద్భుతమైన భవనాలు కట్టే వేస్తే గజ్వెల్ ని పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇదంతా విజువల్ స్వామి చెప్పింది విన్నారు కదా ఇందాక మీరు. అంటే పాము కాటుకు గురైతే ఒక చిన్నపిల్లాడు చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాగా సంవత్సరానికి 14-15 మంది చనిపోతూ ఉన్నారు గజ్వెల్లో. ఇది ఒక్క సంఘటన, ఇదే మొదలు ఇదే చివరి కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు జరిగినాయి. ఇది గజ్వెల్ అంతటా జరుగుతుంది కానీ గజ్వెల్ ఎందుకు తీసుకున్నాం ఉదాహరణ? కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గము, ఇక్కడ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగినట్టుగా ప్రపంచానికి అంతా చెప్తా ఉన్నారు. బయట నుంచి ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్డు, కొండపోచమ్మ సాగర్, ఇట్లాంటి భవనాలు చూపించి అద్భుతం అని చెప్పుకునే పరిస్థితి ఉన్న గజ్వెల్లో పాము కాటుతోటి ఒక బాలుడు చనిపోయిందంటే దీన్ని చాలా మరి మీడియా అంతా ఎవరు పట్టించుకోలేదు. వాస్తవంగా మీడియాలో వార్త కూడా రాలే ఎక్కడ. స్వామి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా తెలిసిన సోషల్ మీడియాలో వచ్చిన దానిపైన ఇప్పుడు మనం చర్చ పెడతా ఉన్నాము. బట్ దీన్ని ఎట్లా చూడాలి? ఒక పాము కాటుతోటి నియోజకవర్గంలో ఒక వ్యక్తి చనిపోయింది, ఒక బాలుడు చనిపోయింది అంటే మరి మారుమూల ప్రాంతాలలో ఇంక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది? ఆదిలాబాద్ జిల్లా లాంటి అటవీ ప్రదేశాలు ఉండేటువంటి పరిస్థితులలో ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? చెప్పండి రాజమౌళి గారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అంత మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోటి ఏం లేదు. కొండగట్టులో గంతమంది చచ్చిపోతేనే కనీసం పలకరించలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక పాము కట్టుకొని చిన్నపిల్లగాడు చచ్చిపోతే స్పందిస్తాడా? ఆయన కాన్స్టిట్యూన్స్ అయినా కూడా సరే ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్న యంత్రాంగం ఏం చేస్తుంది?
ఆ మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఆ ఎంపీటీసీలు ఏం చేస్తున్నారు, జెడ్పీటీసీలు ఏం చేస్తున్నారు? ఒక సోయి లేని మనిషి ఎంతసేపు కుటుంబ స్వార్థం కోసం తెలంగాణలో తాకట్టు పెట్టుకున్న వ్యక్తి పాము కాటుకు చచ్చిపోతే 600 కాన్వాయ్తోనే ఆయన బయటకు వెళ్ళాలంటే మీరు ఆలోచించండి. సో ఇవన్నీ కాదు, కానీ ఒకటే అంటున్నా, అక్కడ సర్పంచ్లు తిరుగుబాటు రావాలి, అక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తిరుగుబాటు రావాలి. మల్లాంటి జర్నలిస్ట్ లో ఎంత మొత్తుకున్నా ఆయన దున్నపోతు మీద సెంటు కొట్టినట్టు అయితే తప్ప ఏమీ కాదు. సో ఏం లేదు, ప్రజలను చైతన్యపరచాలి, ప్రజల లోపల చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఆ పార్టీని పొందబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ రూట్ లో ఆలోచించాలి, అంతే తప్ప పాము కాటు వీటికి బెదిరిపోయే మనిషి కాదు, స్పందించలేదు కూడా. చెప్పండి. ఓకే స్వామి చెప్పండి, ఆసుపత్రిలో ఏం కొరతలు ఉన్నాయి, ఏంటి దీని ఒకసారి కన్క్లూడ్ చేయబోతున్నాం. అసలు అక్కడ గజ్వేల్ ఆసుపత్రి తీరు వివరించి ఎట్లా ఉంది? గజ్వేల్ ఆసుపత్రిలో ఇంతకు ముందుకు మన బండారు రామ్మోహన్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థతో నడుస్తున్న పని అక్కడ ఉన్నది. తర్వాత అక్కడ మిషనరీ ఏం పనిచేయదు. తర్వాత మన ఏదైనా ఇప్పుడు ప్రెగ్నెన్సీలు ఇప్పుడు వాళ్ళకు టీపర్ స్కానింగ్ కానీ అట్లా 2500 3000 స్కానింగ్లు ఉంటది. ఆ స్కానింగ్లు కూడా వేరే అక్కడ విజయ డయాగ్నిక్స్ కానీ ఇంకా భద్ర డయాగ్నిక్ సెంటర్ అని వాళ్ళందరూ అక్కడనే కూర్చొని పేరు దందా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తర్వాత గజ్వేల్ చుట్టుముట్టు అధునాతన హాస్పిటల్ వెలిచినాయి. ఇక్కడ నుంచి ఏమన్నా కాగానే వీళ్ళే రెఫర్ చేస్తారు, ఆ పలానా హాస్పిటల్ కో అలా డాక్టర్ ఉంటాడు చేస్తాడు. ఈడ డాక్టర్ డ్యూటీ టైం కాలేదు, లేకపోతే డాక్టర్ రాలేదని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే ప్రైవేట్ చేసినటువంటి పరిస్థితి మనం గజ్వేల్ లో చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఏదైనా యాక్సిడెంట్ కాగానే చెయ్యిరిగిపోయింది అనగానే కుట్లేని కూడా ఏరు చేసి గాంధీకి రెఫర్ చేస్తారు. ఏమనంటే ఇది మళ్ళా సీరియస్ అయితే మళ్ళీ మా మీదకి వస్తుంది, మేము గాంధీకి చెప్తున్నాం కాబట్టి పోవాలంటే వాళ్ళు పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తర్వాత మన చికిత్స చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎముకలు ఇరిగిపోయినా లేకపోతే దెబ్బలు తాకినా ప్రెగ్నెన్సీలు కానీ యాక్సిడెంట్లు కానీ ఈ హైవే పక్కనే ఉంది కాబట్టి చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. తీసుకురాగానే ఓన్లీ పోస్ట్ మార్టం తప్ప ఎందుకు పనికోరానటువంటి పరిస్థితి అక్కడ మన సరే కొన్ని అంటే ప్రెగ్నెన్సీలు కొంచెం ఈజీగా ఉన్నాయి, అవి మాత్రం చేస్తారు. కానీ కొంచెం సీరియస్ ఉన్నది మాత్రం వీళ్ళు ఎంబడే గాంధీ పంపినటువంటి పరిస్థితి. పాము కార్డు, తేలు కార్డు, కుక్క సిబ్బంది కొరత ఎట్లా ఉంది? సిబ్బంది కొరత ఇంకొకటి ఎంత దారుణం ఉందంటే సార్, ఇక్కడ కనీసం పోస్ట్ మార్టం చేయడం కూడా ఎవరో ఒక మన అది మన లీడర్ రికమెండేషన్ కావాల్సిన పరిస్థితి. లీడర్లు ఎమ్మెల్సీ కానీ ఇంకా ఎఫ్డి చైర్మన్ ఎవరైనా ఫోన్ చేసినా డాక్టర్ లేపలేని పరిస్థితి ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే హాస్పిటల్ కు వచ్చినాక చనిపోతే శవాన్ని తీసుకుపోవడానికి కూడా అంటే ఆ బంధువులకు ఇబ్బంది, వందలాది మంది కూడా అక్కడ వెయిటింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గతంలో ఇట్లా లేకుండే, అంటే గతంలో అధికారులు కానీ ఓకే మరో అంశంలోకి వెళ్దాం స్వామి. నాకు అనిపిస్తా ఉంది గజ్వేల్లో ఇంత భారీ ఎత్తున భవనాలను 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టే బదులు ఒక 200 అంబులెన్సులు రోడ్డు మీద పెడితే అయిపోయేది. ఎందుకంటే ఎవరు వచ్చినా ఒక రాసి రెఫర్ దాన్ని అంటే అంబులెన్స్లు వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు కదా. ఇంత పెద్ద భవనాలు ఇవన్నీ కట్టి ఆసుపత్రిలో వైద్యం లేకపోతే చాలా వృధా కదా, ఇట్లాంటి వృధా చాలా జరుగుతుంది. సరే మనం వేరే సబ్జెక్టులోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే నిన్న రాహుల్ గాంధీని తర్వాత ఖర్గే గారిని మన ఖమ్మం నాయకుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడ మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి కృష్ణారావు గారు కలిసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి ఒక ప్రకటన చేసింది. కానీ అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత అంతర్గత కలహాలు బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను బదనాం చేయడం కోసం టీపీసీసీకి సంబంధించిన ఒక జనరల్ సెక్రటరీ, అంటే నన్ను బదనాం చేసిన వాళ్ళకి జనరల్ సెక్రటరీ పదవి కూడా వచ్చింది అనేటువంటి మాట ఆయన మాట్లాడడం పత్రికల్లో రావడం చూసినాం. ఏ రకంగా జరుగుతుంది? కాంగ్రెస్ ఒకవైపు బలపడుతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఒకవైపు ఉత్తలుపులు ఏమన్నా ఇబ్బంది అవుతాయి అవకాశం ఉందా రామారావు గారు? ప్రసాద్ గారు, ముఖ్యంగా మనకు జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలకు, ప్రాంతీయ పార్టీ అయితే హైదరాబాద్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ 2 జాతీయ పార్టీలు సంక్షోభం పడుతుంది. ఈ ఆయారాం గాయారాం సంస్కృతిలో వీళ్ళు కూడా పోయే వాళ్ళు కూడా అంగట్లో ఆగమైనట్టు మనం గతంలో చూసాం. నాయకుల పేర్లు కొన్న మిత్రులే కనుక చెప్పను కనుక కొందరు
టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, బీజేపీ నుంచి మళ్ళీ టిఆర్ఎస్ స్వగృహానికి వచ్చారు. గతంలో బహుగుణ గారని మనకు ఉత్తరప్రదేశ్ లో ఉండేవాడు. మళ్ళీ నా మాతృ భూమికి వచ్చాను, లేకుంటే నా ఇంటికి వచ్చాను, సొంత ఇంటికి వచ్చాను ఫీలింగ్ కలిగింది అక్కడ. ఇవాళ నాయకులు అందరికీ తెలుసు, పేరు చెప్పుకున్నా కూడా. అంటే 3 పార్టీలు మరి ఇక్కడ మళ్ళీ ఎక్కడో ఉందని మళ్ళీ మొదటికి వచ్చారు. మొన్ననే వారి పేరు కూడా ఆయన కేసీఆర్ గారు చెప్పారు కూడా, ఫలానా నాయకుడు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు అని చెప్పి. అంటే పార్టీ ఓ రకంగా, పార్టీ మారకపో రకంగా నడుస్తున్నది. కనుక ఇవాళ ఈ పొంగులేటి కానీ జూపల్లి కానీ వీళ్ళు ఏంటంటే ఏ పార్టీ వైపు ఉంది, ఏ పార్టీ వరకు మొగ్గు ఉంటుంది అనుకుని మొన్నదాకా బీజేపీలో చేరతామని ప్రచారికింది కదా. మరి ఆటోమేటిక్ గా మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ఎందుకు కనపడదు ఆల్టర్నేట్ గా? అంటే ఏమవుతుందంటే ఈ ఫిరాయింపుదారులు అందరూ కూడా తమ స్వార్థాల కోసం చేస్తారు. గతంలో కూడా మన ఫిరాయింపులు అయినప్పుడు మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరినామని అనేవాడు. అంటే చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడ గడ్డి కోసం అన్నట్టు ఉంటది ఇది. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కాదు, పాడు కాదు. కనుక ఇవాళ కూడా ఈ ఫిరాయించే నాయకులకు సరైన బుద్ధి, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ చేరినా సరే ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్పాలి. గతంలో చెప్పారు కూడా. నాగేందర్ గారి ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే అది జరిగిన సంఘటన కనుక. వారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందేమో అనుకొని చెప్పి ఆయన కాంగ్రెస్ నుంచి మారి తెలుగుదేశంలో పాపం ఒక నిబద్ధగా లీడర్, గట్టి లీడర్ గెలిచిన తర్వాత అయ్యో నేను కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఈ లోపల, ఎట్లా నేను అధికారంలో లేకపోతే అని చెప్పి మళ్ళీ గెలిచిన వాడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ప్రజలు ఓడించారు. నువ్వు తెలుగుదేశం అని గెలిపించిన నిన్ను పార్టీ మారినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇస్తున్నావు అంటే ఫిరాయింపుదారులకు ఖచ్చితంగా ప్రజలు ఉన్నాయి ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ నేను చెప్తున్న ఈ 3 ముక్కల ఆటలో ఏ పార్టీ మంచిగా ఉంది, ఏ పార్టీలో గెలుస్తాం, ఏ పార్టీలో సీటు ఖాయం అవుతుంది అనే దానికి చేస్తున్నారు తప్ప వాళ్ళ స్వార్థ ప్రయోజనం తప్ప ప్రజలు లేదు, ప్రజల అభివృద్ధి అంతకన్నా లేదు. ఇవాళ ఖచ్చితంగా ఇట్లాంటి ఇవాళ అధిష్టాన వర్గం పైన ఉంది కనుక లుకలుక్కలు కూడా, ఒక మాట చెప్పి ముగిస్తాను, లుకలుక్కలు కూడా మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకులు మళ్ళీ అందరిని పిలిపించి మాట్లాడడం పైకి, అట్లాగే బీజేపీలో కూడా చూస్తున్నాం, మన బీటల రాజేంద్ర గారిని, మరి మనకు రాజగోపాల్ రెడ్డి గారిని పిలిపిస్తారు. అందుకనే అధిష్టానం ఈ 2 జాతీయ పార్టీల్లో కూడా పెద్ద సంక్షోభం ఉంది. వాళ్ళు పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని టీఆర్ఎస్ లాంటి బలపడే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇంకా టీఆర్ఎస్ అవసరం మనకి. కనుక అధిష్టానం ఏం చేయాలంటే విరామదారులను ప్రోత్సహించి చేసుకుంటే ఎప్పటికైనా వీళ్ళు పోయేటోళ్ళని గమనిస్తే అప్పుడు మొదటి నుంచి ఉన్న వాళ్ళని గౌరవించాలి, మొదటి నుంచి ఉన్న వాళ్ళను పనిచేయించాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. ఓకే, రాజమౌళి గారు, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బలపడుతుంది అనేటువంటి సంకేతాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళే కాకుండా ఒక 15 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్టుగా మన ఇన్ఛార్జి గారు ఠాక్రే గారు ఒక లిస్ట్ కూడా బయట పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతుంది అనుకోవచ్చా? అన్న ఇప్పుడు ఎట్లయిందంటే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కర్ణాటకలో గెలిచింది కదా అని చెప్పేసి తెలంగాణలో కూడా మేము గెలుస్తామని చెప్పేసి సంకల్పుకుంటూ వీళ్ళని బతిలాడి లోపల పట్టుకొచ్చే కార్యక్రమాలు ఉన్నారు వీళ్ళు. కానీ వాళ్ళు వచ్చేటోళ్ళు కూడా గత చరిత్ర ఏంది వాళ్ళది, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగారు, ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగారు. అంతవరకు బీజేపీలో జాయిన్ అయితే అనుకున్న ఇద్దరు కర్ణాటక ఎలక్షన్స్ రాగానే మా ఇటు పార్టీ ఫిరాయించారు అంటే మీరు ఆలోచించండి, వాళ్ళ నైతికత ఏంటి, వాళ్ళ నిబద్ధత ఏంటి. సో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అది పక్కన పెడదాం. రెండవది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు సెంట్రల్ లోనే సరైన నాయకుడు లేడు. వాళ్ళ నాయకుడు ఒక యువ వృద్ధుడు. ఆయన యువ వృద్ధుని పట్టుకొని వీళ్ళు గోదావరి ఇస్తున్నారు. ఆయనకే నిబద్ధత లేదు, ఏం మాట్లాడుతారో ఆయనకు అర్థం కాదు. ఆయనను పక్కన పెడదాం. స్టేట్ లో కూడా లీడర్ సరిగ్గా లేడు, ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ లీడర్ కూడా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్న వ్యక్తి. సో వీళ్ళందరి మీద నిబద్ధత ఎట్లా ఉంటది? అంత ఈజీ కాదు. ప్రజలు వాళ్ళకి తెలుసు కరెక్ట్. తర్వాత ఎంఐఎం పార్టీ కూడా ఇప్పుడు గోడి పిల్లలకే ఉన్నది. ఇటు మొన్నటిదాకా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది, ఇప్పుడు మన కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ లెక్కలేసుకున్నారు వీళ్ళిద్దరు, మీరు అన్న సోకాల్డ్ ఇద్దరు రాజకీయ నాయకులు. లెక్కలేసుకుని జైన్ కావాలనిపిస్తున్నారు కానీ అంత సీన్ లేదు కాంగ్రెస్. నిన్న ఉప్పల్లో మన స్కైవే కారిడార్ ను మంత్రి కేటీ రామారావు గారు ప్రారంభం చేసిన అట్లనే ఉప్పల్లో శిల్పారామం ఒకటి ఉప్పల్లో ఏర్పాటు చేసి దాని ఆడిటోరియాన్ని కూడా ఆయన ప్రారంభించినటువంటి సందర్భంగా కేటీ రామారావు గారు మాట్లాడిన మాటల్ని ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు, ఈ జాతీయ పార్టీలన్నీ కూడా ఢిల్లీకి గులాములు, వీళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ ను బీజేపీ ఇద్దరిని
ఆయన బాగా తుర్పబట్టి జేపీ నడ్డా కూడా ఆయనకు వచ్చి అవాకులు చెవాకులు పేలిపోయింది ఆయన అనే ఒక అహంకార ధోరణిలో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉన్నది ఆ మాటలు చూస్తే. దాన్ని ఎట్లా చూడాలి రామారావు గారు నిన్న కేటీ రామారావు గారు మాట్లాడినట్టు మాటలు? అంటే కళ్ళు మూసుకొని చూడలేదు అనుకుంటే అట్లాగే ప్రతిపక్షాలను గమనించలేని గుడ్డితనం ఉన్నట్లు లెక్క. మనకు పురాణాల్లోకి వెళ్తే హిరణ్యకశిపుడు అంటాడు, ఏరరా నీ శ్రీహరి ఎక్కడున్నాడు రా, ఈ స్తంభంలో చూపగలవా అంటాడు. ప్రహ్లాదుడు కొరగానే ఆ స్తంభం నుంచి వెళ్తాడు, హిరణ్యకశిపుడు చంపుతాడు కదా. ప్రతిపక్షాలు కూడా అట్లే. నేను మొదటి చెప్తున్నాను, బండి సంజయ్ బండో బిండో ఎవరన్నా బీజేపీ ఎక్కడుంది మాట్లాడినవాడు. కాంగ్రెస్ పార్టీని శత్రుశేషం రుణశేషం లేకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపు ద్వారా మొత్తం ఎమ్మెల్యేలను సిఎల్పిని కూడా మనకు విలీనం చేసుకున్న మహానుభావుడు కేసీఆర్. ఆ తర్వాత ఏమైంది, గత 2 ఏళ్లుగా బీజేపీ పేరు తలవకుండా ఉండలేకపోతున్నాడు. గత 2 ఏళ్లుగా బండి సంజయ్ పేరు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు వస్తుంది అట్లా? విపక్షం ఎక్కడ ఉంది? ఇప్పుడు బండి సంజయ్ని బీజేపీ ఎత్తుకున్నవాడు మనం మాట్లాడిన వాడు విమర్శలు పెట్టాడు, ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శలు పెడుతున్నారు. అంటే ఎవరు పెరిగితే వారి మీద విమర్శలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ కావచ్చు, ఇవాళ ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షంగా వచ్చింది. న్యాయంపూర్ ద్వారా అక్రమ అడ్డదారుల్లో వాళ్ళని చేర్చుకున్నాడు తప్ప 2014 21 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. 13 మంది చేర్చుకొని సిఎల్పీని విలీనం చేసుకున్నారు. 19 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ, అందులో 12 మందిని చేర్చుకొని సిఎల్పీని విలీనం చేసుకున్నారు. బీజేపీ మొదట్లోనే 2016 5 సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం మద్దతు అని. కనుక వాళ్ళు పోలే ఎవరు కూడా 5. అది ఇప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద విమర్శ ఏంటంటే మీరు మళ్ళీ టీఆర్ఎస్ చేరతారు అనే అభిప్రాయం వచ్చి గత 2 ఏళ్లుగా ప్రజల దృక్పథం మారింది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చి సీట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ లోకి పోతారు. కనుక దాని బదులు బీజేపీకి వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎంతవరకు పోతుందో చెప్పలేము కానీ, ఎప్పుడు ఉంటుందో చెప్పలేము కానీ, ఇవాళ అన్ని పార్టీలు ఒక సంక్షోభంలో ఉన్నాయి. 3వసారి అధికారంలోకి రావాలని టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. జనంలోనే వ్యతిరేకత పెరుగుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత మెల్లమెల్లగా పెరుగుతున్నది. ఈ దశలో ఈ ప్రతిపక్షాలు దాన్ని అందుకోలేకపోతున్నాయి. నేను అంతర్గత కలహాలతో దాన్ని అందుకోలేకపోతున్నాయి. మళ్ళీ ఎవరు లాభం అయితే ఇట్లయితే మళ్ళీ కేసీఆర్కి లాభం అవుతుంది. కనుక ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా ఏం చేయాలంటే, కర్ణాటక ఫలితాలను చూసి కాంగ్రెస్ పార్టీ పొంగితల కాంగ్రెస్ పార్టీలు ఆగలేదు. నిన్న జగ్గారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ చేరుతారని ఆలోచన చేస్తారు. కనుక నేనేమంటున్నానంటే, ఈ ప్రతిపక్ష పార్టీలు స్పష్టంగా ఆలోచించి రేపటి ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలంటే ఖచ్చితంగా ఒక నిబద్ధతతో నిలబడాలి. ఫిరాయింపుదారులను ప్రోత్సహించుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు చేస్తే ఏమవుద్దంటే వీళ్ళు నిలకడ లేని వాళ్ళు ఉండరు కూడా. నేను అదే చెప్తున్నాను. ఇవాళ గతంలో దాసో శ్రవణ్ గాని, నేను పేర్లు చెప్తున్నాను అందుకని, స్వామి గౌడ్ గాని టీఆర్ఎస్ నుంచి ఎన్ని అజులు చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చారు అంటే ఎట్లా వీళ్ళ నిబంధనలు ఎట్లా మనం చేస్తాం? అందుకనే ఇవాళ కేటీఆర్ గారు ప్రతిపక్షాలను చూడడం లేదంటే కళ్ళు మూసుకున్నాడు అని నేను అంటున్నాను. కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడాడు మనకి. కళ్ళు తెరిస్తే ఎదురుగా పక్షం ఎంత వ్యతిరేకత ఉన్నది, ఏ రకంగా నడుస్తున్నది, ఎదుటి వాళ్ళ ప్రజల్లో ఎంత గట్టిగా ఉన్నారో అర్థమవుతుంది. కనుక ప్రజలు 6 నెలలు 5 నెలలు తేల్చేస్తున్నారు కదా. రాజమౌళి గారు ఎట్లా చూడాలి? నిజంగానే ప్రతిపక్షాలు లేవా, కేటీఆర్ గారి అహంకారం 100 సీట్లు మళ్ళీ గెలుస్తాము ఖచ్చితంగా అని చెప్పి నడ్డా లాంటి జాతీయ స్థాయి నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా నాడారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనేక విమర్శలు చేశారు. అంటే ఎట్లా చూడాలి దీన్ని అంతా? అంటే నిజంగానే టీఆర్ఎస్ అంత బలంగా ఉందనుకో, లేకపోతే కేటీఆర్ గారి అహంకారం ఏమైనా మాటలు పడుతున్నా? అది అహంకారం అంటే మన ఢిల్లీ పోయింది సారు, అక్కడ అక్షంతలు పడ్డాయా, ఏం పడ్డాయా, డీలింగ్ కుదిరిందా కుదరలేదా, డీలా నో డీలా అనుకున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ రాగానే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టగానే ఇక పక్కన కొంతమంది చెంచాలు ఉంటారు, వాళ్ళు ఉప్పొంగించారు. ఏందో పాప వారు మైకంలో ఉన్నాడా మామూలుగా ఉన్నాడా తెలియదు. ఇక మళ్ళీ పద్ధతి మొదలు పెట్టిండు ఆయన. ఈసారి ఎవరిని టార్గెట్ చేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకున్నాడు. ఆల్రెడీ వాళ్ళు చాలా వేస్ట్ కాదని చెప్పేసి మాట్లాడిన ప్రతిపక్షాలు. అందులో మళ్ళీ నడ్డాను కూడా మాట్లాడడానికి ఒక కారణం ఉన్నది. ఎందుకంటే నడ్డా పాప అధికారం లేడు కదా, ఆయన అంటే ఎవరేమన్నారని చెప్పేసి ఆయన పడ్డాడు. సో ఇది అక్కడ జరిగింది తప్ప వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, కుటుంబం మొత్తం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది వాళ్ళు. ఇక కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. అటు సెంట్రల్ కూడా వీళ్ళ పప్పులే ఉడికేటట్టు లేవు అక్కడ. అందుకోసమే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికే ఇట్లాంటి అవాకులు చెవాకు పేరడం అన్నది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సో ఏది ఏమైనా కూడా రేపు 6 నెలల వీళ్ళ భవిష్యత్తు తెలియబోతుంది. మరి వీళ్ళు ఎక్కడ పోతారు?
కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడ బీజేపీ మాత్రం వీళ్ళని ఒక కీ అబ్జర్వేషన్ లో ఉంచాలి. లేకపోతే ఇట్లనే వాళ్ళు బీజేపీని నిందిస్తుంటే వాళ్ళు ఇంకా భరిస్తే మాత్రం ప్రజల లోపల ఒక ఒక విధమైన అసహ్యమైన భావం ఏర్పడుతుంది. ప్రజలు కట్టుకునే స్థితికి దిగజారదు బీజేపీ. వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉన్నది. మరి వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు అన్నది వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు కూడా సరైన దానికోసం చూస్తున్నారు. కానీ యాక్షన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ వీళ్ళ నోటు పూర్చబడేటట్టు చేయాలి. అప్పుడే ప్రజలు బీజేపీని నమ్ముతారు. సో ఇక అంతకంటే మనం వాళ్ళను అనలేని పరిస్థితి. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఈయన నోటికి వాళ్ళ తాళం వేస్తారని అయితే ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే అదే ఉప్పల్లో నిన్న చాలా మంది చెవులు కొరుక్కున్నారు. మేము కూడా అవన్నీ విన్నాం. సో ఏది ఏమైనా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం బీజేపీ అయితే ఉన్నది. అది కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. సమయం అయిపోయింది. చెప్పండి, నిన్న కేటీఆర్ గారి మాటలు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క పశకంలో చెప్పండి. మీరు ఆ అంశం చెప్పండి, మనం ముగించేద్దాం. మన సమయం దాటిపోతా ఉంది. స్వామి ఏదో సాంకేతిక సమస్య వచ్చినట్టుగా ఉంది. స్వామికి అందుబాటులోకి రావడం లేదు. నిన్న మనం చూసినటువంటి పరిస్థితుల్లో అయితే కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలు చాలా అహంకారపూరితంగానే ఉన్నాయనేది స్పష్టంగా రామారావు గారు కానీ, తర్వాత మన రాజమోహన్ గారు కానీ స్పష్టంగా చెప్పినటువంటి మనకు కనపడతా ఉన్నది. ఒక్క అంశం అంటే అభివృద్ధి అంటే కేవలం భవనాలు కట్టడం, రోడ్లు వేయడమే కాదు. అభివృద్ధి అంటే మౌలిక అభివృద్ధి, సామాన్య జనాలకు ఉపయోగపడే అభివృద్ధి జరగాలనేది ప్రధానమైనటువంటి అంశంగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ఇదంతా కూడా రాజకీయ ఆర్భాటం, హంగు ఆర్భాటాల కోసం తీసుకున్నటువంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడమే స్పష్టంగా ఇలా కనబడుతున్నటువంటి అంశం మన ఈ చర్చల్లో స్పష్టంగా మనం వ్యక్తమైంది. ఇది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బడ్డ రామ్మోహన్ రావు గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజమౌళి గౌడ్ గారికి, అంటే బింగి స్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఈ రోజు ఎదిరించే కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎదిరించే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.